రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా యువకులకు సర్పంచ్ డాక్టర్ తెలంగాణ శంకర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. నందిపేట మండలంలోని లక్కంపల్లి గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. సంక్రాంతి రోజు పురస్కరించుకుని కొత్తగా ఎన్నికైన పాలక వర్గం కొత్తదనంతో ముందుకెళ్లింది. నగరంలోని అర్సపల్లి కాంగ్రెస్ నాయకులు భారీ ఆధ్వర్యంలో పతంగులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కాలనీ వాసులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ రోజున నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పార్టీ నాయకులతో కాలనీ స్నేహితులతో కలిసి గాలిపటాలను ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. గుత్పా ఎత్తిపోతల నుండి నీటిని విడుదల చేయాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఇరిగేషన్ డీఈతో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫోన్లో ఆదేశించారు. పార్టీ ఫిరాయింపుల కేసులో కాళ్ళ యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడంపై కేటీఆర్ విమర్శలకు పెంచారు. పార్టీ మారినట్టు కళ్ల ముందు కోటి సాక్ష్యాలు కనిపిస్తున్నా ఆధారాలు లేవనడం పవిత్రమైన శాసనసభను కూడా అవమానించడమే. రాహుల్ రేవంత్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారన్నారు. ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకలో పాల్గొన్నారు. ఫామ్ హౌస్ లో రంగురంగుల ముగ్గు ముందు కేసీఆర్ తో కలిసి దిగిన ఫోటోలను కేటీఆర్ ఎక్స్ లో షేర్ చేశారు.